నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 59 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరే డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. హలో అండి శ్రావ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా ప్రస్తుతం మనం ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్య కాలంలో సంతానలేమి అని చెప్పి. అసలు సంతానలేమికి ఏం కారణాలు ఉండొచ్చు అంటారు? నార్మల్గా ఒక కపుల్ భార్యాభర్త ఒక సంవత్సరం పాటు న్యాచురల్గా ట్రై చేసి స్టిల్ ప్రెగ్నెన్సీ నిలవకపోతే అప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో దీంట్లో నార్మల్గా ఏంటంటే మగవాళ్ళకు సంబంధించిన కారణాలు ఒక 30% కేసెస్లో చూస్తే, ఆడవాళ్ళకి సంబంధించిన కారణాలు ఇంకొక 30% కేసెస్లో చూస్తాం. ఒక 20% కేసెస్లో ఏంటంటే ఇద్దరికి భార్యాభర్త ఇద్దరికి సమస్యలు ఉండొచ్చు. ఒక 10% కేసెస్కి ఏంటంటే కారణం అనేది మనకి డైరెక్ట్గా సింపుల్ టెస్ట్లతో తెలియకపోవచ్చు. సో ఇవి నార్మల్గా ఏంటంటే సంతానలేమికి రిలేటెడ్ కారణాలు. అయితే ఈ మధ్యన మనం వింటున్నాం ఎండ్రోమెట్రియోసిస్ అని. అసలు అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నార్మల్గా ఇప్పుడు సంతానలేమికి ఇందాక డిస్కస్ చేసినట్టు ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాల్లో ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ముఖ్యమైన కారణం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏం లేదు, గర్భసంచికి 3 భాగాలు ఉంటుంది. లోపల పొరని లైనింగ్ ఆర్ ఎండోమెట్రియం అంటాం, మధ్యలో కండరాలు ఉంటాయి మయోమెట్రియం, అండ్ బయట లేయర్ ఏమో ఔటర్ లేయర్. సో ఈ ఎండోమెట్రియం లోపలి పొర ఉంటుంది కదా, అది ఆడవాళ్ళకి ప్రతి నెల పీరియడ్ నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ లాగా వచ్చేసి మళ్ళీ నెలసరి వచ్చే వరకు పెరిగి మళ్ళీ షెడ్ అవుతుంటుంది. సో సైక్లికల్గా ఈ లైనింగ్ అనేది పెరిగి షెడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఎండోమెట్రియం గర్భసంచి లోపల ఉండే లైనింగ్ కన్నా లోపల కాకుండా ఇంకెక్కడైనా అంటే గర్భసంచి బయట భాగంలో అండాశయాల మీద, ట్యూబ్స్ మీద అంటే ఓవరీస్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ మీద కానీ, లేదా ఒక్కొక్కసారి గర్భసంచిలోనే కండరాల్లో ఉన్న దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. అంటే ఉండవలసిన చోట కాకుండా బయట ఉంది ఈ గర్భసంచి లోపలి పొర. సో ఎండోమెట్రియోసిస్తో ప్రాబ్లం ఏంటి, నెలసరి అంటే ప్రతి నెల సైక్లికల్గా ఈ లైనింగ్ పెరిగి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకవేళ అండాశయాలు కానీ ట్యూబ్స్లో కానీ ఉంటే ఇది ప్రతి నెల పెరిగిన తర్వాత బ్లీడింగ్ అవ్వను మార్గం ఏమి ఉండదు. అంటే గర్భసంచిలో బ్లీడింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది, బట్ అండాశయాల్లో బ్లీడింగ్ అయిందనుకో అది అలాగే గూడు కట్టుకుపోద్ది, రక్తం గూడు కట్టుకున్నట్టు. సో దీన్ని ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంటుంది, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లేదా చాక్లెట్ సిస్ట్ అంటాం. సో ఇలా సిస్ట్లు ఫామ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకే, దాన్ని ఏ విధంగా తొలగిస్తారంటారా, లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారా? అసలు ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నార్మల్గా ఇప్పుడు కరెంట్ సినారియోలో చూస్తే అట్లీస్ట్ ఎవ్రీ 1 in 10 పీపుల్ అంటే ప్రతి 10 మందిలో ఒకరికి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండొచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, దానికి ట్రీట్మెంట్. సో ఇప్పుడు కొంతమందికి 2 రకాల సమస్యలు, ఐదర్ వాళ్ళకి సంతానలేమి సమస్యతో బాధపడుతూ వాళ్ళు మనకి టెస్ట్లకు వస్తే మనం ఇవాల్యుయేషన్లో మనకు తెలుస్తుంది వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు. లేదా ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పెయిన్ అనేది, నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అది పీరియడ్స్ టైంలో నొప్పి ఉండొచ్చు, డిస్మెనోరియా. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే క్రానిక్గా పెయిన్ ఉంటుంది, లేదా యూరిన్కి వెళ్ళినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు కూడా పెయిన్ రావచ్చు. సో అంటే పెయిన్, ట్రిపుల్ పెయిన్ ఇది. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పెయిన్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందని కూడా అనుమానిస్తాం. సో పెయిన్కి ట్రీట్మెంటా లేదా సంతానలేమికి ట్రీట్మెంటా అనేది వాళ్ళ సిమ్టమ్ని బట్టి ఉంటుంది. సో రెండిటికి కలిపి ట్రీట్మెంట్ చేయటం అనేది కొద్దిగా కష్టం. ఓకే, అసలు ఎందుకు వస్తుందంటారు, ఇది దేని వల్ల వస్తుందంటారు? ఎండోమెట్రియోసిస్ అనేది నార్మల్గా ఏంటంటే ఇట్స్ అ జెనెటిక్ కండిషన్. అంటే స్పెసిఫిక్ జీన్ అని కాదు, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్కి, సిస్టర్స్కి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో జెనెటికల్గా ఇన్హెరిటెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది ఎండోమెట్రియోసిస్. అదే కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ అన్నోన్ ఫ్యాక్టర్స్. కరెంట్ సినారియోలో కొద్దిగా ఎండోమెట్రియోసిస్ ఇన్సిడెంట్స్ అంటే ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా అవ్వటం చూస్తున్నాం. సో ఈ ఎండోమెట్రియోసిస్లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మెయిన్గా ఏంటి బాధపడేది జనాలు, పెయిన్ లేదా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి. సో ఈ 2 సీరియస్ ప్రాబ్లమ్స్ కాబట్టి వాటికి ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ యూజువల్లీ ఏంటంటే మనం చూసుకునేది ఎండోమెట్రియోసిస్కి వాళ్ళు ఏ వయసులో వచ్చారు మనకి, అండ్ వాళ్ళకి ఇమీడియట్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ పెయినా లేదా సంతానలేమి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇది ఏ వయసులో వాళ్ళకి వస్తుంది అంటారు? అంటే దీనికి ఏజ్ లిమిట్ అట్లా ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఈ ఏజ్లోనే పర్టికులర్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు?
నార్మల్గా ఎండోమెట్రియాసిస్ అనేది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని చెప్పాము, కానీ బట్ 20 to 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఎవరైతే రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో ఉన్నారో, ఎవరికైతే బాడీలో హార్మోన్స్ సైక్లికల్గా పెరుగుతూ తగ్గుతున్నాయో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. యూజువలీ మెనోపాజ్, ముట్లు ఆగిపోయిన తర్వాత, లేదా అడాల్సెంట్ అంటే ముట్లు స్టార్ట్ అవ్వకముందు రేర్, బట్ యూజువలీ అంటే ఈ ఏజ్ గ్రూప్లో కామన్, బట్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో కూడా మనం ఎండోమెట్రియాసిస్ అనే సమస్య చూస్తూ ఉంటాం. కొంతమందికి అడాల్సెంట్ అంటే వాళ్ళకి చిన్న వయసులోనే జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన 1-2 ఇయర్స్ కూడా మనం ఎండోమెట్రియాసిస్ డయాగ్నోస్ చేసిన కండిషన్స్ ఉన్నాయి. బట్ కామన్ అయితే మాత్రం అరౌండ్ 25 to 35 ఇయర్స్లో వాళ్ళకి కామన్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎండోమెట్రియాసిస్ సంబంధించి 39లో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మీరు? సో ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడుతూ మా దగ్గరకు వచ్చే కామన్గా పేషెంట్స్ ఏంటంటే సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. సో మనం ఫస్ట్ ఇవాల్యుయేషన్లో వాళ్ళకి ఏం చూస్తామంటే ఇంకా మగవాళ్ళకి కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. యూజువల్లీ ఎండోమెట్రియాసిస్ సంతానలేమి ఎందుకు కాజ్ చేస్తుంది అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఎండోమెట్రియాసిస్లో అండాశయాల్లో ఎగ్ నంబర్స్ తగ్గిపోతాయి. ఎగ్ నంబర్స్ తగ్గటంతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో నంబర్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటి, ఈ ఎండోమెట్రియాసిస్ ఒకవేళ ట్యూబ్స్ మీద కానీ పక్కన గర్భసంచి పక్క భాగాల్లో వచ్చినప్పుడు అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని అడెషన్స్ అంటాం. సో ఈ అతుకుల వల్ల ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ట్యూబ్స్లో నీరు కూడా చేరిపోద్ది. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ట్యూబ్ అనేది పనిచేయదు. సో ట్యూబ్ పనిచేయకపోవటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ నిలవదు. సో అండాశయాలు ఎగ్ నంబర్ క్వాలిటీ అండ్ దెన్ ట్యూబ్స్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఇదే కాకుండా ఒక్కొక్కసారి ఏంటి, గర్భసంచి కండరాల్లో వస్తే దాన్ని అడినోమయోసిస్ అంటాం. సో ఈ 3 కారణాల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో మనం ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాం. సో ఒకవేళ వాళ్ళకి ఎగ్ నంబర్స్ బాగానే ఉండి ఎగ్ ఏజ్ కన్నా తక్కువ ఉండి అండ్ మగవాళ్ళకి ఏం సమస్య లేకపోతే వాళ్ళకి సింపుల్ మందులు ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయను, లేదా ఐఓఐ అనే పద్ధతితో కన్సీవ్ అవ్వని ట్రై చేస్తాం. బట్ ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ట్యూబ్స్లో నీరు చేరిపోయి ట్యూబ్ సరిగా పనిచేయట్లేదు అన్న అనుమానం ఉన్నా, లేదా ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోయి, లేదా వయసు 35 పైన ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అడ్వైస్ చేస్తాం. సో దట్ వాళ్ళు ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ర్యాపిడ్గా డిటీరియేట్ అవుతాయి. సో ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటారు, లేకపోతే ఇదే లైక్ సర్జరికల్గా ఉంటుందంటారా? ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? సో ఇది యాక్చువల్లీ ఒక కరెక్ట్ క్వశ్చన్, ఒక రైట్ క్వశ్చన్. ఏంటంటే ఎండోమెట్రియాసిస్ చాలామందికి ఏంటంటే సర్జరీ ఆపరేషన్ చేసి తీసేయచ్చా అనేది అనుమానం ఉంటుంది. సో నార్మల్గా ఎండోమెట్రియాసిస్ అనేది ఒక క్రానిక్ కండిషన్ అండి. సో మనము అది ఆపరేషన్ చేసి ఒకవేళ అండాశయాల్లో సిస్ట్లు ఉన్నాయనుకోండి, వాటిని చాక్లెట్ సిస్ట్ ఆర్ ఓవేరియన్ సిస్ట్ అంటాం. సో ఈ సిస్ట్ బాగా పెద్దగా ఉండి అండ్ అండాశయాల్లో ఎగ్ గ్రోత్కి అడ్డుపడుతుంది అనిపిస్తే డెఫినెట్లీ ఈ సిస్ట్కి ఆపరేషన్ చేస్తాం. బట్ ఎండోమెట్రియాసిస్లో ప్రాబ్లం ఏంటంటే రికరెన్స్, అంటే మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కూడా మళ్ళీ 1-2 ఇయర్స్లో ఆ సిస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ క్రానిక్ కండిషన్. సో ఎండోమెట్రియాసిస్ని మనం సర్జరీ చేసి పూర్తిగా క్యూర్ అనేది చేయలేం, బట్ కంట్రోల్లో పెట్టని ట్రై చేస్తాం. సో యూజువల్లీ ఏంటంటే ఎండోమెట్రియాసిస్ మనం మెడికల్గా మేనేజ్ చేయని ట్రై చేస్తాం. అంటే టెంపరీ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ రాను ప్లాన్ చేస్తాం. ఇందాక డిస్కస్ చేసినట్టు వాళ్ళ ఏజ్, ఎగ్ రిజర్వ్, ట్యూబల్ స్టేటస్ బట్టి ఐయుఐతో వెళ్ళాలా, న్యాచురల్గా ట్రై చేయాలా, లేదా ఐవీఎఫ్కి వెళ్ళాలా అని డిసైడ్ చేస్తాం. బట్ దీంతో పాటు వాళ్ళకేంటి, ఒకవేళ వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగుండి అండ్ సిస్ట్ ఒకటి పెద్దగా ఉంది, అదొక్కటే మేజర్ ఇష్యూ ఉందనుకోండి, అప్పుడు ఆపరేటివ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సో ఎండోమెట్రియాసిస్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ అనే ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఎండోమెట్రియాసిస్ని మళ్ళీ సర్జరీ చేసి మనం డిస్టర్బ్ చేయడానికి కుదరదు. సో మనం చేసే ఒక్క సర్జరీ డెఫినెట్గా పేషెంట్కి అవసరం అయితేనే చేస్తాం. అండ్ ఆ ఒక్క సర్జరీ మళ్ళీ రిపీట్ సర్జరీ చేసేటప్పుడు ఇంకా రిస్క్స్ పెరిగిపోతాయి. సో ఎండోమెట్రియాసిస్ అనేది అబ్జల్యూట్లీ అవసరం ఉంటే సర్జరీ చేస్తాము. బట్ ఆ సర్జరీ అనేది మనం బెటర్గా చేయాలి. సో దట్ అన్ని ఆ సిస్ట్ పార్ట్ అంతా క్లియర్గా, అంటే సిస్ట్ వాల్తో పాటు తీసేసి చేస్తాం. బట్ మైండ్ మనం ఎంత నీట్ సర్జరీ చేసినా రికరెన్స్ అనేది ఛాన్సెస్ చాలా కామన్ ఎండోమెట్రియాసిస్తో. అంటే దీన్ని సర్జరీతో కాకుండా నార్మల్ మందులతో కానివ్వండి, లేకపోతే మరే అదర్ ఆప్షన్ లేదంటారా దానికి? నార్మల్గా ఎండోమెట్రియాసిస్ మందులతో ఏంటంటే మనం ఎండోమెట్రియాసిస్ డిసీజ్ కంట్రోల్ చేయను ఏంటంటే మనకి సైక్లికల్గా పీరియడ్స్ రాకూడదు.
అంటే మనకి పీరియడ్స్ వచ్చి నెల నెల డేట్ వచ్చినప్పుడల్లా హార్మోన్స్ రైజ్ అయ్యి డ్రాప్ అవుతూ ఉంటాయి. సో దీంతో ఈ ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. సో మనం ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు ఇచ్చేది ఎలా ఉంటుంది, ఐదర్ ఎగ్ రిలీజ్ కాకుండా అంటే హార్మోన్స్ అన్ని సప్రెస్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్ సప్రెసింగ్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాదు కాబట్టి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోద్ది. సో మెడికల్ మేనేజ్మెంట్ మనం యూజువల్లీ ఎవరికి ప్రిఫర్ చేస్తాము అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు, లేదా అంటే వాళ్ళు ఐదర్ యంగ్ ఏజ్ లేదా ప్రెగ్నెన్సీ అయిపోయింది అంటే బియాండ్ 30 years వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు బట్ పెయిన్ ఏ మేజర్ కంప్లైంట్ ఉందనుకోండి, దెన్ డెఫినెట్లీ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్తో మనం సూడో మెనోపాజ్ ఆర్ సూడో ప్రెగ్నెన్సీ స్టేట్ లాగా క్రియేట్ చేస్తాం, అంటే హార్మోన్స్ అన్ని సప్రెస్ చేసి పెట్టను. సో ఈ మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే మంత్లీ ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. కొంతమందికి మంత్లీ ఇంజెక్షన్స్ ఇస్తాం, 3 doses ఆర్ 6 doses ఇచ్చి ఈ డిసీజ్ సప్రెస్ చేయని ట్రై చేస్తాం. కొన్ని లేటెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని ఓరల్ టాబ్లెట్స్, సింపుల్ 1 tablet per day. సో ఇవి ఏంటంటే ఎసెన్షియలీ ప్రొజెస్ట్రాన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఈ ప్రొజెస్ట్రాన్ ప్రిపరేషన్స్తో మనం ఎండోమెట్రియోసిస్ డిసీజ్ని సప్రెస్ చేయొచ్చు. బట్ మెడికల్ మేనేజ్మెంట్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హార్మోన్స్ అన్ని సప్రెస్ చేస్తుంది. సో బాడీలో హార్మోన్స్ అన్ని సప్రెస్డ్ ఉండటం వల్ల నెల నెల ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నా, ఐయుఐకి ట్రై చేస్తున్నా కష్టం. బట్ అదే మనం ఐవీఎఫ్ ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్లాన్ చేస్తుంటే ఎండోమెట్రియోసిస్లో మనం ఒక పని ఏం చేస్తామంటే యూజువల్లీ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీలో 2 steps ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ఆడవాళ్ళది ఎగ్ తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అంటే బేబీని తయారు చేస్తాం. దెన్ తయారైన బేబీని గర్భసంచిలో పెట్టడం అనేది సెకండ్ స్టెప్. సో ఈ ఎండోమెట్రియోసిస్ డిసీజ్ లేదా అడినోమయోసిస్ అంటే గర్భసంచి లోపల ఈ ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఎంబ్రియోస్ తయారు చేసి వాటిని ఫ్రీజ్ చేసి పక్కన పెడతాం. ఒక 2-3 months ఇంజెక్షన్స్ ఇస్తాం, ఎందుకంటే మనకి ఎగ్స్ ఎంబ్రియోస్ రెడీ ఉన్నాయి కాబట్టి ఇంజెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ డిసీజ్ సప్రెస్ చేయని ట్రై చేసి ఆ తర్వాత బేబీని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఈ పద్ధతి ద్వారా మనకి ప్రెగ్నెన్సీకి సక్సెస్ రేట్స్ కూడా బెటర్గా ఉన్నాయి. కాలర్ ఉన్న డాక్టర్ కాల్ తీసుకుందాం. గోపి గారు కాల్ చేస్తున్నారు కర్ణాటక నుంచి. నమస్తే అండి. చెప్పండి గోపి గారు, మీ డౌట్ చెప్పండి. మేడం మేము ఐవీఎఫ్ ట్రై చేస్తాం మేడం ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజీ వచ్చేసే కంటే ముందు హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఈపీ ట్రాన్స్ఫర్ చేసే కంటే ముందు ప్రొజెస్టరాన్ హార్మోన్ లెవెల్స్ చూస్తారు మేడం. ఓకే. మోర్ దాన్ 40 వచ్చింది మేడం. అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు మోర్ దాన్ 40 రావడానికి గల కారణాలు ఏం మేడం? యాక్చువల్లీ ప్రొజెస్టరాన్ హార్మోన్, ఆ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంది, అందుకని ఈసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేదానికి అవ్వదు అని చెప్పారు మేడం. ఓకే, అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటే మీకు ఆల్రెడీ న్యాచురల్గా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రిపేర్ చేసినప్పుడు బాడీలో న్యాచురల్ హార్మోన్స్ వల్ల ఒక్కొక్కసారి ఎగ్ పెరిగి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అంటే మీ ఫాలికల్ పెరిగి రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ముందే రైజ్ అయిపోద్ది. సో అలాంటి కండిషన్స్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది టైం చేయాల్సి ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ రైజ్ అవ్వటం స్టార్ట్ అయిన 3rd day or 5th day ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆల్రెడీ మీకు టెస్ట్ చేసే రోజుకి 40 అంటే అది ఎప్పటి నుంచి రైజ్ అవటం స్టార్ట్ అయిందో తెలియదు కాబట్టి సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది క్యాన్సిల్ చేసి ఉంటారండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గోపి గారు. సో బేసిక్గా మనం సంతానలేమికి చాలా సమస్యలు ఉంటాయి. బేసిక్గా కామన్గా ఉండే సమస్యలు ఏమంటారు అసలు మీరు? కామన్గా ఉండే సమస్యలు ఏంటంటే మనకి ఆడవాళ్ళ వరకు తీసుకుంటే ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అండి. అంటే PCOS సమస్య కామన్గా చూస్తుంటాం. ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే వాళ్ళకి ఎగ్ నెంబర్స్ అనేది తగ్గిపోయినాయి అనుకోండి, అంటే పువర్ ఓవేరియన్ రిజర్వ్, వయసు 35 పైన ఉన్నా, లేదా కొంతమందికి ఆపరేషన్ అయ్యి సింగిల్ ఓవరీ ఉన్నా, లేదా ముందే కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే సమ్ డ్రగ్ ఎఫెక్ట్స్ వల్ల ఎగ్ నెంబర్స్ తగ్గిపోయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ PCOS, POR పువర్ ఓవేరియన్ రిజర్వ్ వీళ్ళకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇది కాకుండా ఆడవాళ్ళకి ఇంకో కామన్ సమస్య ఏంటంటే ట్యూబల్ ప్రాబ్లమ్స్. సో ట్యూబల్ సమస్యలు ఎలా ఉంటాయంటే ట్యూబ్లో ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఐదర్ గర్భసంచిలో సమ్ గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్, లేదా గర్భసంచి ఓవరాల్గానే స్వెల్లింగ్ అంటాం. అంటే ఇందాక ఎండోమెట్రియోసిస్ డిస్కస్ చేసాం కదా, ఒకవేళ ఆ డిపాజిట్స్ కన్నా కండరాల్లో ఉంటే దాన్ని అడినోమయోసిస్ అంటారు. ఇవి ఆడవాళ్ళకి వరకు వస్తే కామన్ కారణాలు. బట్ మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఏంటంటే కౌంట్, వీర్యకణాల్లో కౌంటు, కదలికలు,
లేదా నార్మల్ మార్ఫాలజీ, అంటే ఈ వీర్య కణాలు ఒక పర్టికులర్ షేప్లో ఉంటాయి. సో వీటిలో ఈ మార్ఫాలజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది ఒక 10% కేసెస్లో ఏంటంటే మనం టెస్ట్ చేస్తే ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్స్ బాగానే ఉంటాయి, నెల నెల ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, అండ్ మగవాళ్ళకి వీర్య కణాలు బాగుంటాయి. సో వీళ్ళకి మనకు కారణం ఏంటంటే ఎగ్జాక్ట్లీ తెలియదు. అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనేది మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు. అది రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా తయారైన బేబీ గర్భసంచిలో అతుక్కోవటం, అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటామండి. సో ఈ గర్భసంచిలో అతుక్కొనే దగ్గర, ఈ ప్రహసనం దగ్గర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా వీళ్ళ హస్బెండ్ వీర్యకణం ఆ ఎగ్ను ఫర్టిలైజ్ చేసే దగ్గర, అంటే ఫర్టిలైజేషన్ అనే స్టెప్ ఏంటంటే ఎగ్గుని ప్రతి వీర్యకణం వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి. సో ఈ స్టెప్ నార్మల్గా ట్యూబ్లో జరుగుద్ది. సో ఈ ఫర్టిలైజేషన్ స్టెప్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి లోపాలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళు కన్సీవ్ అవ్వని ప్రాబ్లం ఉండొచ్చు. ఇది బేసిక్గా సంతానలేమికి ఎండోమెట్రియోసిస్కి సంబంధం ఉందంటారు, దానివల్లేనా అంటారా, ఏం చెప్తారు? ఎండోమెట్రియోసిస్కి సంతానలేమికి ఒక క్లోజ్ కనెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ, ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళల్లో ఒక 40 నుంచి 50% మందికి ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. సో ఈ సంతానలేమి సమస్య కారణం ఏంటి? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎగ్ నంబర్స్ క్వాలిటీ తగ్గిపోవటం, ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్స్ రిలేషన్షిప్ మారిపోవటం అతుకుల వల్ల. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే ఈ ప్రాసెస్లో అండ్ గర్భసంచిలో ఏంటంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అవన్నీ పెరిగిపోతాయి. సో స్పర్మ్ యొక్క ఫర్టిలైజింగ్ కెపాసిటీ అండ్ అట్లే గర్భసంచిలో రిసెప్టివిటీ, అంటే ఈ బేబీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోద్ది. సో ఈ కారణాలన్నిటి వల్ల ఎండోమెట్రియోసిస్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది నార్మల్ మనుషుల కన్నా ఎండోమెట్రియోసిస్లో తక్కువ ఉంటుంది. సో బేసిక్గా అంటే ఏ టైంలో రావాలంటారు డాక్టర్? పీరియడ్ ఆఫ్ టైంలో ఏ టైంలో వచ్చి చెక్ చేయించుకోవాలంటారు? మనం ఏంటంటే ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, భార్యాభర్త కలిసి యంగ్ ఏజ్ అంటే చిన్న వయసు ఉన్న కపుల్ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా న్యాచురల్గా 1 ఇయర్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు హాస్పిటల్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వాలి. బట్ ఒకవేళ 35 ఇయర్స్ పైన ఉన్నా, లేదా వాళ్ళకి ప్రీవియస్ ఆపరేషన్లు ఏమైనా జరిగి ఉన్నా, అంటే ప్రీవియస్గా మగవాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ అయి ఉన్నా, ఆడవాళ్ళకి ఆపరేషన్స్ అయి ఉన్నా, డెఫినెట్లీ డాక్టర్ని 6 మంత్స్ ఆఫ్ ట్రయింగ్లోనే అప్రోచ్ అవ్వాలి. ఇదే కాకుండా మనం ఎండోమెట్రియోసిస్ వరకు వస్తే కొంతమందికి ఏంటంటే ముందే డయాగ్నోజ్ అయి ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా పెయిన్ రావటం వల్ల లేదా సమ్ అదర్ సిమ్టమ్స్ వల్ల వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అని తెలిసి ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అని తెలిసి ఉన్న వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రై చేసి, ఒకవేళ 35 ఇయర్స్ లోపు ఉంటే 6 మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అయితే మనం ప్రాబ్లం ఎక్కడుంది, ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా, లేదా వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చా అనేది టెస్ట్ చేసి ఇనీషియల్ ఎవాల్యుయేషన్ చేసి పంపిస్తాం. దాని తర్వాత ఇట్ విల్ బీ ఫైన్. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. శ్రీలత గారు కాల్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే శ్రీలత గారు. హలో, చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. దూరంగా వచ్చి మాట్లాడండి టీవీకి. చెప్పండి మా. నీటి బుడకలు ఉన్నాయన్నారు మేడం. ఓకే, అమ్మాయికి కొంచెం నీటి బుడకలు ఉన్నాయన్నారు. నీటి బుడగలు అనేది ఏంటంటే మనము పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కామన్గా వాడే టర్మినాలజీ మా. సో నీటి బుడగలు పీసీఓఎస్ సమస్యతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటం అంటే కష్టం అని కాదు, వాళ్ళకి ఏంటంటే అదొక్కటే సమస్య ఉందనుకోండి, వాళ్ళకి ఆ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎగ్ యొక్క ఎదుగుదల, గ్రోత్, రిలీజ్లో ప్రాబ్లం. సో సింపుల్ మందులతో వాళ్ళు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బాగుంటాయి. సో మనం చూసుకోవాల్సిన పీసీఓఎస్ సమస్యతో పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా టెస్ట్ చేశారా, దాన్ని బట్టి వాళ్ళకి ఎగ్ రిలీజ్కి మందులు ఇస్తాం. సో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్త ఎప్పుడు న్యాచురల్గా ట్రై చేయాలనేది కూడా స్కాన్ ద్వారా చూసి చెప్తారండి. అసలు ఈ నీటి బుడగలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు డాక్టర్? పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. అంటే దీనికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. కొన్ని జీన్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంది. ఇదే కాకుండా లైఫ్ స్టైల్ అంటే మనం ప్రస్తుత కాలంలో ఒబేసిటీ, ఉబ్బకాయం ఉండటం వల్ల, అండ్ మదర్స్ పీసీఓ ఉంటే బేబీస్కి కూడా పీసీఓ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం వల్ల కూడా పీసీఓఎస్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఈ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఒక
సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని కలిపి పీసీఓఎస్ అంటాం. సో ఉట్టి జస్ట్ స్కాన్లో చూసి నీటి బుడగలు ఉన్నంత మాత్రాన, అంటే ఈ నీటి బుడగలు కూడా అదొక రాంగ్ టర్మినాలజీ. చాలామంది నీటి బుడగలు అంటారు, కానీ అదేంటంటే కామన్ వాళ్ళకి అర్థం అవ్వని వాడే టర్మినాలజీ. సో అండాశయాల్లో ఎగ్స్ ఉంటాయి. నార్మల్గా అందరికీ 8 నుంచి 10 ఎగ్స్ వరకు ఉంటాయి ఒక్కొక్క ఓవరీలో. బట్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, 15 నుంచి 20 వరకు. ఎందుకు? వాళ్ళకి ప్రతి నెల ఎగ్ అనేది రిలీజ్ కావట్లేదు. సో ఆ నెల వచ్చిన ఎగ్స్ అన్ని అలాగే పైలప్ అయిపోయి ఉండటం వల్ల చిన్న చిన్న సైజులో అలాగే ఉంటాయి. సో వాళ్ళకి మనం మందులు ఇస్తే బాడీలో హార్మోన్ లెవెల్స్ కానీ పెంచగలిగితే ఈ ఎగ్ అనేది గ్రో అయ్యి రప్చర్ అయ్యి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఆనంద్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు నంద్యాల నుంచి. నమస్తే అండి ఆనంద్ రెడ్డి గారు. హలో చెప్పండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మేము ఐవీఎఫ్ ప్లాన్ చేయించుకుంటాము. ఓకే. ఐవీఎఫ్ చేయించిన తర్వాత మాకు ఎంబ్రియోస్ ఏమన్నది రెడీ అని చెప్పారు మేడం. ఓకే. అది ఫస్ట్ సార్ చేశాను మేడం. ఏమో ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినారు, కానీ ఫెయిల్యూర్ వచ్చింది. ఓకే. అదే మేడం ప్రాబ్లం. సెకండ్ టైం చేస్తా ఉంటున్నారు, మరి ఓకే. మనము ఐవీఎఫ్లో ఏంటంటే మనం ఎంబ్రియోస్ ఎట్ ఏ టైం 2 లేదా 3 పెడతాం మ్యాక్సిమం. సో ఈ ఎంబ్రియోస్ గర్భసంచిలో పెట్టిన తర్వాత ఎంబ్రియోస్ అతుక్కోవటం అనేది బయలాజికల్ ప్రాసెస్. అంటే అది మనం చెయ్యి పెట్టి అతికిచ్చేది ఉండదు సార్. సో నార్మల్గా ఏంటంటే మట్టి నేలలో విత్తనాలు వేసినట్టే, అది మొక్క అవుద్దా లేదా అనేది గ్యారంటీకి ఎవరు చెప్పలేరు. బట్ చూసిన వరకు ఒకవేళ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయిందనుకోండి, మనం ఇవాల్యుయేట్ చేసేది ఏంటంటే 2 కారణాలు. ఒకటి, గర్భసంచిలో పొరలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే గర్భసంచిలో ఎండోమెట్రియం లైనింగ్ థిక్నెస్ ఎంత ఉంది, అది ప్యాటర్న్ బాగుందా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అనేది చూస్తాం. ఇది కాకుండా రెండోది చూసేది ఏంటంటే ఎంబ్రియోస్, మీకు పెట్టిన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, అది 3వ రోజు ఎంబ్రియో పెట్టారా 5వ రోజు ఎంబ్రియో పెట్టారా అనేది చూస్తారండి. సో ఇది చూసి ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీలో ఏమైనా లోపం, అంటే మనం చూసేది మార్ఫలాజికల్, అంటే ఎంబ్రియో కంటికి ఎలా ఉంది అనేది గ్రేడింగ్ ఇస్తారు. బట్ ఈ గ్రేడింగ్ బట్టి ఎంబ్రియోకి అతికే కెపాసిటీ ఉందా లేదా అనేది డెఫినెట్గా ఎవరూ చెప్పలేరు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అట్లీస్ట్ గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, వాటికి ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ 50 to 50% ఉంటాయండి. సో మీకు ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి, మీకు లాస్ట్ టైం Day 3 ట్రాన్స్ఫర్ చేశారా, Day 5 ట్రాన్స్ఫర్ అంటే బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేశారా, లేదా 3వ రోజు ఎంబ్రియోలు పెట్టారా చూసుకొని నెక్స్ట్ మిగతా ఎంబ్రియోస్ని ఇంకొక రోజు ట్రాన్స్ఫర్కి ట్రై చేయొచ్చండి. దాంతోపాటు గర్భసంచిలో పొర ఎలా ఉందో చూసి అది కొద్దిగా బెటర్గా ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ అండి, మరో కాలర్ ఉన్నారు. స్వప్న గారు కాల్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి స్వప్న గారు. నమస్తే. స్వప్న గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. అవునండి, చెప్పండి. నాకు లాప్రోస్కోపీ అయిందండి. ఓకే. 6 days అవుతుంది. ఓకే. అయితే ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని చెప్పినారు. ఓకే. సిస్ట్ ఒకటి వచ్చింది అనమాట మేడం, సిస్ట్ తీసేసినారు అనమాట. ఓకే. సో ఇప్పుడు బ్లాక్ అయినాయి అన్నాం మేడం, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అన్నారు. ఎట్లా మేడం అది? ఓకే, మీకు లాప్రోస్కోపీలో ట్యూబ్స్ ఎక్కడ బ్లాక్ ఉన్నాయి అంటే, ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది మనకి డైరెక్ట్గా కంటికి విజువలైజేషన్ ఉంటుందండి. సో ట్యూబ్స్ ఎక్కడ బ్లాక్ ఉన్నాయి అనేది చూడాలి. సో ఒకవేళ ట్యూబ్స్ ఎండింగ్ అంటే అండాశయాల సైడ్ ఉన్న ఎండ్లో బ్లాక్ అయిందనుకోండి, మనం ఆ బ్లాక్ని సర్జరీ ద్వారా క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ట్యూబ్స్ బైపాస్ చేసే పద్ధతికి వెళ్ళాలి, అది ఐవీఎఫ్. బట్ ఒకవేళ ట్యూబ్స్ గర్భసంచి సైడ్ బ్లాక్ ఉన్నాయనుకోండి, వాటిని ఒక ట్యూబల్ క్యాన్యులేషన్ అని చేస్తారు. మీకు యాక్చువల్లీ లాప్రోస్కోపీలోనే అది ట్రై చేసి ఉండొచ్చు. సో అది ట్రై చేసి అందులో ఏమైనా బ్లాక్ క్లియర్ చేయను ట్రై చేయొచ్చు. ఒకవేళ అందులో కూడా బ్లాక్ క్లియర్ కాలేదనుకోండి, ఇంకా డెఫినెట్గా మనము ట్యూబ్స్ బైపాస్ చేసే పద్ధతి అది ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ రావ్య గారు, చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారుగా, మీరు కూడా ఫెర్టిలిటీని కన్సల్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.